ముందుగా 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ అయితే ఉందో వారికి, అందులో పాల్గొన్న విద్యార్థులకు మరియు ఆ ఉపాధ్యాయ కమిటీకి, వివేకవర్ధని మెయిన్ పిల్లర్ సిహెచ్ సుబ్బారావు గారికి ప్రత్యేకంగా వారికి స్వాగతం పలుకుతూ, వాస్తవానికి ఇందాక సార్ చెప్పారు వివేకవర్ధిని అనేది శ్రీ అని, అంతకుముందు శ్రీ లేదండి, ఓన్లీ వివేకవర్ధిని హై స్కూలే ఉండే. వివేకవర్ధిని హై స్కూల్, వివేకవర్ధిని ప్రైమరీ స్కూల్, వివేకవర్ధిని జూనియర్ కాలేజీ, వివేకవర్ధిని డిగ్రీ కాలేజీ, అన్ని కాలేజీలపై సార్ ఓన్లీ శ్రీ అంట పెట్టారు. శ్రీ అంటే ఏంటో మనందరూ తెలుసు. పిల్లవాళ్ళకు అక్షరాభ్యాసం నేర్పే రోజు శ్రీ అక్షరాభ్యాసంతో స్టార్ట్ చేస్తాం. అలాంటి విద్యా బోధన కల్పించి విద్యార్థులకు బోధన కల్పించినటువంటి మన పిల్లర్ సిహెచ్ సుబ్బారావు గారికి మరియు ఆ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయ బృందానికి, నేను పనిచేసేటప్పుడు మాత్రం వాసారు ఉన్నారు, సురేష్ సార్ ఉన్నారు, తర్వాత మేడం గారు ఉన్నారు, మా మేడం గారు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా స్వాగతం చేస్తూ, మరియు విద్యార్థులకు అందరూ కూడా నా స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఇక ఈ కార్యక్రమానికి వచ్చినట్లయితే మంచి కార్యక్రమం తీసుకున్నారు. నేను గవర్నమెంట్ సెక్టార్లో టీచర్ జాబ్ చేస్తున్నాను, స్కూల్ అసిస్టెంట్. నాకు జాబ్ రావడానికి కారణం కూడా వివేకవర్ధిని, ఇందాక అమ్మాయి చెప్పినట్టు. ఎందుకంటే వివేకవర్ధినిలో పనిచేశాను, వివేకవర్ధినిలో రూల్స్ పాటించాను. ఉదయం 8 గంటలకు పాఠశాల వెళ్ళి రాత్రి స్టడీ అవర్స్ 8 గంటల వరకు పనిచేయాలి. అది గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి, ఈ టైం తగ్గించాలనే తపలతో నేను జాబ్ తీసుకురావడం జరిగింది హెచ్ఈటీగా, వివేకవర్ధిని వల్లనే. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అందులో చదివిన విద్యార్థులు కూడా చాలా కఠినంగా చదివి కష్టపడి, ఇందాక చెప్పింది జ్యోతిర్మయి, విశాలిని, ఇంకా చాలామంది పిల్లలు స్టెప్లలో ఉన్నారు, మాకంటే పై స్థాయిలో ఉన్నారు. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక హరినని కలిశాడు, సాయిరామ్ కలిశాడు, తాయారు కలిశాడు, చాలామంది కలిశారు. ఇంకా విద్యార్థులందరూ, తర్వాత విద్యార్థినులందరూ కూడా మీరు ఉన్నత స్థానాలలో ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించినందుకు, మమ్మల్ని ఆహ్వానించేందుకు ఆ కమిటీకి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ 1 నిమిషం అండి. ఇప్పుడు మా టీచర్స్లో కనీసం సన్మానం కూడా చేయట్లేదండి కొంతమందికి. ఇంతకుముందు మంచి సన్మానం చేసేవాళ్ళు ఉద్యోగ విరమణ తర్వాత, ఇప్పుడు సన్మానం కూడా కొంతమంది చేయట్లేదు. ఎందుకంటే ఆ రావాల్సిన ఫండ్స్ అని రాక కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది లేకుండా కానీ టీచర్స్లో ఇంతమంది పనిచేశారు. ప్రభుత్వ సెక్టార్లో ఉన్నాం, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాం. అందరిని గుర్తించి మీరు పిలిచి మాకు సన్మానం చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీరు, మీ పిల్లలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.